పవన్ కళ్యాణ్ గారు ఈ 18 నెలల కాలంలో ఆయన రాజకీయాల కన్నా కూడా అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ ఎక్కువ చేశారు. అడపాదడపా ఎవరన్నా కుదిరితే ఆల్రెడీ ఒప్పుకున్నటువంటి సినిమాలకు చేశారు తప్ప ఓవరాల్గా ఆయన ఉన్నటువంటి 5 శాఖలకి దాదాపుగా న్యాయం చేస్తున్నారు అనే ఒక టాకే వినపడింది. ఇప్పుడు ఆయన ఈ మధ్యకాలంలో పిఠాపురంలో జరుగుతున్నటువంటి పరిణామాలను అడ్రస్ చేస్తూ తనదైన శైలిలో హౌ పవన్ కళ్యాణ్ యూజ్డ్ టు బీ బిఫోర్ ఎలక్షన్స్, హౌ హిస్ వర్డ్స్ ఆర్ ద వార్నింగ్స్, వాట్ ఎవర్ యూ కాల్, ఆ టోన్లోనే చెప్పారు. ఇప్పటికీ కూడా ఆయన రాజ్యాంగబద్ధంగా లా అండ్ ఆర్డర్ ప్రకారంగానే నేను ఈ వార్నింగ్ ఇస్తున్నాను, అది అమలు చేసేది మాత్రం మళ్ళా ది కన్సర్న్ కలెక్టర్ అండ్ ఎస్పీ వాళ్ళే, మీకు పూర్తి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాము. అలాగే మేము శాసనసభ సాక్షిగా కూడా చెప్పాము, ఈ విషయంలో ఎవరు అతీతులు కారు, మాతో సహా, ఈవెన్ నాతో సహా, నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయిన నేను కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కూడా చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే మీరు మీ డ్యూటీలు మీరు చేయండి అని చెప్పేసి, పర్టికులర్గా ఈ కుల విద్వేషాలు, చిన్న చిన్న విషయాలను కూడా, స్కూల్ స్థాయిలో పిల్లల విషయాలను కూడా కులాలు అంటగట్టడం, ఇవన్నీ చూసిన తర్వాత ఆయన వెక్స్ అయిపోయి మాట్లాడిన మాటలాగా అర్థమవుతుంది. అలాగే వైసీపీ తన పాత పందాన్ని మళ్ళీ అమలు చేస్తోంది విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు, చర్యలు ద్వారా. ఇంకా మాట్లాడితే అక్కడే కూర్చుంటానని కూడా అన్నారు, కూర్చొని ఏరి వేస్తానని చెప్పేసి అంటున్నారు. సార్, దీన్ని ఎలా చూడాలి అంటే, ఆయన డిప్యూటీ సీఎం, చాలామంది అంటారు డిప్యూటీ సీఎం అయ్యండి అట్లా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్, డిప్యూటీ సీఎం అన్న సంగతి మర్చిపోయారా అని ఆ రకంగా చూడాలా? లేదంటే కనుక ఆయన లా అండ్ ఆర్డర్ ప్రకారంగానే పోలీసులనే వారి డ్యూటీని వాడు చేయమంటున్నారు కాబట్టి ఆ రకంగా చూడాలా? లేదంటే హోమ్ మినిస్ట్రీ కింద వస్తుంది కాబట్టి హోమ్ మినిస్ట్రీలో కూడా ఆయన ఇన్వాల్వ్ అవుతున్నాడని చెప్పేసి ఆ రకంగా చూడాలి? ఎక్కడైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే అభివృద్ధిని కాంక్షించి అభివృద్ధి చేయాలంటే శాంతి కావాలి. సమాజంలో అన్రెస్ట్ ఉంటే మొత్తం కూడా అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా కుంటుపడిపోతాయి. మనం 2014 ముందు చూసాం ఆంధ్రప్రదేశ్లో, ఇది సమైక్య ఆంధ్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమం అనేటువంటి నేపథ్యంలో రాష్ట్రం మొత్తం మీద తెలంగాణ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ కంప్లీట్గా అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది, సంక్షేమం కుంటుపడిపోయింది. తదనుగుణంగా ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చాలా గట్టిగా కూడా బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా రాజు పరిపాలన చేసినప్పుడు, ఏ రాజు అయినా సరే ముందు శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్టయితేనే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మధ్యన ఒక విధమైనటువంటి అవినాభావ సంబంధంతో, అంటే వర్గాలు, కులాలు అంటే మనం చూసుకున్నట్టయితే పూర్వకాలం నుంచి కూడా వృత్తుల్ని ఆధారంగా చేసుకుని ఏర్పడినటువంటి కులాలు కానీ, వర్గాలు కానీ, మతంలో ఉన్నటువంటి ఆ వృత్తులను ఆధారంగా చేసుకున్నటువంటి పరిస్థితి. సార్, అది డిఫరెంట్ టాపిక్, వదిలేద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, ఒక రాజకీయ పార్టీ హెడ్గా, ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వంలో భాగస్వామిగా తన నియోజకవర్గంలో చిన్న చిన్న విషయాలు, కొబ్బరాకు రాలినా, తాటిమట్ట రాలినా కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలనేటువంటి కొన్ని శక్తులకి ఒక విధమైనటువంటి ఒక హెచ్చరికని జారీ చేసినటువంటి పరిస్థితి. వారు ఏమన్నారు, పులివెందుల నియోజకవర్గంలో సొంత బాబాయ్ చనిపోతే అదేమో న్యూస్గా రావటానికి ముందుకు రారు, కానీ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో స్కూల్ పిల్లలు కొట్టుకుంటే కుల వైషమ్యాలు అంటారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం, చాలా ముఖ్యమైనటువంటి అంశం, ఎందుకంటే చాలా మంచి అంశాలు మీరు లేవనెత్తారు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, నన్ను వ్యక్తిగతంగా విమర్శించండి, నా పార్టీని వ్యక్తిగతంగా విమర్శించండి, కానీ కులాల మధ్యన వైషమ్యాన్ని కానీ, వర్గాల మధ్యన వైషమ్యాన్ని కానీ పెట్టబాకండి. కులాల మధ్యన, వర్గాల మధ్యన, ప్రాంతాల మధ్యన వైషమ్యాలు ఎప్పుడైతే పెడతాయో అవి భావోద్వేగాలతో ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి. దానికి సమస్య ఉండదు,
దానికి ఏమి కారణం ఉండదు, సమస్య ఉండదు. ఆ యొక్క పగ రగిలిపోవటానికి కేవలం భావోద్వేగంతో కూడుకున్నటువంటి సమస్యలు. అలాంటి భావోద్వేగాలతో, మాస్ మెంటాలిటీతో ఏదన్నా కనుక రెచ్చగొట్టినట్టయితే ఖచ్చితంగా ఉపేక్షించడము, లా అండ్ ఆర్డర్లో రాజీ పడడం నాతో సహా అనేటువంటి డిక్లేర్ చేసినటువంటి ఒక సమున్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు. అంతేగాని రాజకీయాల్లో, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతి వాళ్ళు కూడా నా పార్టీ కార్యకర్తని ఏదో చిన్న చిన్న తప్పులు చేసి ఉంటాడని నేను రక్షించుకోకపోతే రేపొద్దు నాకు ఎలక్షన్లు ఎట్లా అనే ఆలోచన రాజకీయ పార్టీలు చేసేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రాజకీయాల కన్నా కూడా ముఖ్యంగా ప్రజల శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు, సమాజ అభివృద్ధి, ప్రజల యొక్క అభివృద్ధి అనేటువంటిది కాన్సెప్ట్ గా కలిగినటువంటి ఆలోచనతో ఉన్నటువంటి దార్శనిక నాయకత్వంలో ఉన్నటువంటి స్టేట్స్మెన్ పవన్ కళ్యాణ్. అందుచేతనే నిడదవోలు సభలో కూడా జలధార, అమరజీవి జలధార సభ ఆవిష్కరణ సభలో కూడా ఆయన చాలా సున్నితమైనటువంటి హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఎందుచేతనంటే మనం చాలాసార్లు డిబేట్లు కూడా చెప్పుకున్నాం, రాష్ట్రం అనేది ఎన్నికలు జరిగిపోయినాయి, 1 సంవత్సరం అయింది. మనం కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షాన్ని చూసినట్టయితే అధికార పక్షాన్ని తప్పు లైన్స్ లోకి వెళ్తే నిర్మాణాత్మకంగా ప్రతిపక్షం కరెక్ట్ లైన్స్ లో పెట్టేటువంటి పరిస్థితి. అప్పటికి కూడా అధికార పక్షం కనుక సరైనటువంటి లైన్ లోకి వెళ్ళకపోతే దాని యొక్క కర్మ వచ్చేటువంటి ఎలక్షన్ లో అది అనుభవిస్తుంది, ఆ ప్రతిపక్షం అధికారంలో రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అలా కాకుండా ఉన్నటువంటి అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోయినా ప్రజల్లో ప్రతిపక్ష పాత్ర నిర్వర్తించాల్సినటువంటి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ పార్టీ కేవలం వ్యక్తుల్ని, సంస్థల్ని, వ్యాపారస్తుల్ని బెదిరించేటువంటి ఆలోచనతో చేసేటువంటి ప్రకటనలకి ధీటుగా ఆయన ఆ రోజున చేసినటువంటి ప్రకటన, ఆ ప్రకటన కంటిన్యూస్ గానే రాజీ పడం, శాంతి భద్రతతో రాజీ పడం, అభివృద్ధిలో రాజీ పడం, శాంతి భద్రతతో అభివృద్ధి ముడిపడి ఉంది, సంక్షేమం ముడిపడి ఉంది. కాబట్టి అది ఎవరైనా సరే, తన పార్టీ వాడైనా ఇతర పార్టీలైనా మేము రాజీ పడం అనేటువంటి మాట ఆయన చాలా స్పష్టంగా, నిర్విఘ్నంగా చేసినటువంటి పరిస్థితి. ఇంకా కూడా ఆయన చెప్పాడు, గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే అభివృద్ధి ఏం చేసిందో చేయలేదో ప్రజలకు ఉద్దేశం, ప్రజలు తీర్పు చెప్పారు. కానీ తిట్టుకోవటం, ఇతరులను దూషించటం, కేసులు పెట్టడం, ఇతరులను తిట్టడం, కేసులు పెట్టడం తప్ప ఆ పరిస్థితుల్లో చేసిన అభివృద్ధి కూడా కనపడినటువంటి పరిస్థితి వచ్చేటువంటి ఏదైతే ఉందో ఆ విధంగా కాకుండా తన యొక్క నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు ఒక మోడల్ నియోజకవర్గంగా చేయాలనేటువంటి ఒక తాపత్రయం. అవునండి, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని అడ్రస్ చేయాలనేటువంటి ఒక ఆలోచనాత్మక విధానం అవుతున్నట్టండి. ఈ ఘర్షణలు నివారించి నియోజకవర్గాన్ని ఒక ఉన్నత స్థానంలో నిలిపేటువంటి ఆలోచనతో చేసినటువంటి అవి వ్యాఖ్యలు తప్ప అదేదో హోమ్ మినిస్టర్ గారు ఫీల్డ్ లో ఇంటర్ఫీర్ అవటం, లేకపోతే ఇంకొక రాజకీయ కోణంలోనూ ఆలోచించాల్సిన పని లేదు. రాజకీయంగా నన్ను విమర్శించండి, వ్యక్తిగతంగా విమర్శించండి, కానీ కులాల మధ్యన, వర్గాల మధ్యన వైషమ్యాలు పెట్టి అభివృద్ధిని అడ్డుకోవద్దు, డిస్టర్బ్ చేయొద్దు. పీస్ఫుల్ గా పడిగేటువంటి ప్రజల మధ్యన ఉన్నటువంటి అవినాభావ సంబంధాలని పీస్ఫుల్ గానే ఉండేయండి, ఆ సమన్వయాన్ని లోపం రానికుండా చేసినటువంటి విజ్ఞప్తే తప్ప దాంట్లో వేరే రాజకీయ కోణాల్లో ఆలోచించాల్సినటువంటి పని లేదు. ఖచ్చితంగా కూడా ఆ విధంగా ఉంటేనే అభివృద్ధి ఫలాలుంది, సంక్షేమ ఫలాలుంది, ప్రజలకి 100% అందుతాయి అంటలో ఎలాంటి సందేహం లేదు.